తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులు రానున్నాయి. త్వరలోనే టీ కాంగ్రెస్ కి కొత్త ఇన్ఛార్జ్ నియామకం జరగనుంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ స్థానంలో కొత్త వ్యక్తి ఎంపిక జరగనుంది. కొత్త వ్యక్తిగా కూడా పరిశీలనలో కూడా కొందరు పేర్లు మనకి వినిపిస్తూ ఉన్నాయి. మీనాక్షి నటరాజన్ స్థానంలో పరిశీలనలో ఉన్న పేర్లు సచిన్ పైలట్, రణ్దీప్ సూర్జేవాలా, మురళీధరన్, భక్త చరణ్ దాస్, సలీం అహ్లద్ పేర్లు, ఇవి 5 పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కొత్త ఇన్ఛార్జ్ నియామకానికి కూడా ఇక కొద్ది రోజుల్లోనే ఇన్ఛార్జ్ మార్పు తప్పదంటున్నారు. గాంధీ భవన్ నుంచి కూడా ఈ మేరకు కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. త్వరలోనే టీ కాంగ్రెస్ కి కొత్త ఇన్ఛార్జ్ నియామకం జరగనుంది. మీనాక్షి నటరాజన్ తప్పించి తన స్థానంలో వేరొక పేర్లను అయితే పరిశీలిస్తున్నారు. వారిలో ఒకరినైతే ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే ఈ మార్పు జరగనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, కాంగ్రెస్ కి కొత్త ఇన్ఛార్జ్ నియమించనున్నట్లుగా తెలుస్తోంది. టీ కాంగ్రెస్ కి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇన్ఛార్జ్ వస్తారంటూ రాజకీయ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. గతంలో ఏదైతే దీప్ దాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ కు బాధ్యతలు ఇచ్చారు. అయితే మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ కోటరీలో కీలకంగా ఉన్న వ్యక్తి. పార్టీ వ్యవహారాలను, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తారంటూ ఆమెకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ బాధ్యతలు ఇచ్చిన తర్వాత, కొత్తగా బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో ఆ రైల్వే ప్రయాణం చేయడం కానీ, ఆటోలో తిరగడం, ఆటోలో గాంధీ భవన్ కు రావడం కానీ, ఇలాంటి ఈ వ్యవహారాలన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఊపులు తీసుకొచ్చాయి. ఎందుకంటే పార్టీకి కార్యకర్తలే ముఖ్యం. పార్టీ ఈ బలోపేతం కావాలంటే కార్యకర్తలతోనే సాధ్యమవుతుంది. అదే కార్యకర్తలకు ప్రయారిటీ ఇస్తాము, ఏదైతే కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందంటూ పదే పదే ఆమె ఉపదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ యాక్టివ్ అయి పనిచేసిన నేపథ్యం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలకు గుర్తింపు వస్తుంది. ఒక బలమైన ఇన్ఛార్జ్, రాహుల్ కోటరీలో ఉన్న బలమైన ఇన్ఛార్జ్ నియమించడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందంటూ నేతలు ఆశించారు. కానీ రాగా ఏదో పోగా పాత పోకట్లకు, పాత అలవాట్లకే అలవాటు పడతారు ఎంత కొత్త నేత అయినా అనే ఒక సామెత గతంలో రాజకీయాల్లో నడుస్తుంది. అదే నిజమైంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీచులాటలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు కావచ్చు, వీటినన్నిటిపైన వీటిని పరిష్కరించి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏకతాటిపైకి తీసుకొస్తాదనుకున్న మీనాక్షి నటరాజన్ దాదాపు ఆమె నేతలతో వ్యవహరించిన తీరు కానీ, నేతలతో ఆమె సర్దుబాటు చేసిన విధానం చూసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా నిమ్మకు నీరెత్తాయి. ఎందుకంటే గతంలో వచ్చిన ఇన్ఛార్జ్ పనితీరు సరిగా లేక కొత్త ఇన్ఛార్జ్ నియమించిన తర్వాత కూడా కాంగ్రెస్ ఆ స్థాయిలో అధికారంలో కూడా ఆ స్థాయిలో ముందుకెళ్లలేకుంది. ఏదైతే పంచాయతీ స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. 2వ స్థానం నిలబడింది. కొన్ని చోట్ల హోరాహోరీ నడిచి కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ను బీఆర్ఎస్ బీట్ చేసిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నేతలకు అగాధం ఏర్పడింది. ఎందుకంటే వారికి క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వలేదనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్న మాట. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలను మనం ఒకసారి పరిశీలిస్తే మంత్రి కొండా సురేఖ వర్సెస్ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల వల్ల మంత్రి కొండా సురేఖ వేరు నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నా ఆ జోక్యాన్ని నివారించలేదు అనే ఒక అసంతృప్తి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు వరంగల్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కూడా పలుసార్లు మీనాక్షి నటరాజన్ పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది. ఇటు మరొక వైపు మనం గమనిస్తే ఏదైతే కాట్రా శ్రీనివాస్ గౌడ్ పలుమార్లు తాను పార్టీకి ఎంతో సేవ చేశాను, కానీ తనకు ఎలాంటి న్యాయం దక్కలేదు, తనకు ఎలాంటి నామినేటెడ్ పదవి రాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసినా ఎక్కడా పట్టించుకున్న పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు, అటు అడ్లూరి లక్ష్మణ్, ఇటు పొన్నం మంత్రి, ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు నడిచే ఈ విభేదాల పట్ల కూడా అంటనట్టు వ్యవహరించే తీరు కూడా మనం గమనించాం. ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ టీం కానీ ఆశించిన మేరకు మీనాక్షి నటరాజన్ పనిచేయడం లేదు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపైన ఏదైతే మీనాక్షి నటరాజన్ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో నేను ఈ తలపోటు భరించలేను, ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య ఉన్న విభేదాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నించినా ఇక్కడ సర్దుబాటు చెప్పలేదు. ఏదైతే ఎమ్మెల్సీని గతంలో ఏదైతే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇటు తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొన్ని ఆరోపణలు చేయడంతో ఏకంగా తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇదే లైన్ లో నడుస్తుంది, ఇదే లైన్ లో నేతలు ఉండాలని హెచ్చరిక జారీ చేసిన
అప్పటికి సంతృప్తి పొందిన తర్వాత జరిగిన పరిణామాలు మనం గమనించినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా నేరుగా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన కూడా విమర్శలు చేసినా కూడా ఎక్కడ చర్యలు తీసుకోలేని పరిస్థితి. బీసీ నేత విషయంలో వెంటనే సస్పెండ్ చేశారు. ఇటు అగ్రవర్ణాలకు సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కనీసం సోకాల్ నోటీస్ ఇవ్వలేదు. దీనికి కారణాలు ఏంటంటూ మరోవైపు బీసీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ఈ మొత్తం వ్యవహారాలు గమనించినప్పుడు కాంగ్రెస్ పార్టీ మరో కొంత ఇన్ఛార్జ్ వైపు మొగ్గు చూపుతుందని సమాచారం కనిపిస్తుంది. నేను అంటే ఇప్పుడు స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం లేదు మీనాక్షి నటరాజన్ అన్న నేపథ్యంలో కూడా ఆమెని ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి ఆ ప్లేస్ లో కూడా మరొక స్ట్రాంగ్ లీడర్ ఎవరైతే స్ట్రాంగ్ గా డెసిషన్లు తీసుకోగలుగుతారు, ఎందుకంటే నెక్స్ట్ కేబినెట్ విస్తరణ కానీ ఇవన్నీ కూడా ఉంటాయన్నారు. రేణు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఏదైతే మీనాక్షి నటరాజన్ పట్ల పనితీరు పట్ల మొదట్లో సంతృప్తి వ్యక్తం చేసినా రాగా అది ఈ అసంతృప్తి వైపు దారితీసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో గానీ, నేతలపైన కఠినమైన చర్యలు తీసుకోవడంలో గానీ, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో మీనాక్షి నటరాజన్ వెనుకడుగు చేస్తున్నారు అనే ఒక ప్రధానమైన ఆరోపణ వినిపిస్తుంది. ఎందుకంటే డిసిసి అధ్యక్షుల విషయంలో గానీ లేదా పార్టీ జిల్లా అధ్యక్షుల పదవుల విషయంలో గానీ పలు అసంతృప్తులు చోటు చేసుకునే సందర్భంలో కూడా మీనాక్షి నటరాజన్ ఎక్కడ వివరించే పరిస్థితి కూడా చేయలేదు. ఇటు మంత్రులతో విభేదాలు, మంత్రుల మధ్య విభేదాలు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు, ఎమ్మెల్యేలకు మంత్రులకు విభేదాలు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి అవరోధంగా మారాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆశించిన తీరులో తెలంగాణలో ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పనితీరు లేదు అంటూ అధిష్టానానికి నివేదించింది. వీటిని అన్నిటినీ పరిశీలించిన అధిష్టానం ఏదైతే కొత్త వ్యక్తుల వైపు కొత్త నేతల వైపు కూడా మొగ్గు చూపుతుంది. లేదు వారి పేర్లు మనం ఒకసారి పరిశీలించినప్పుడు సచిన్ పైలట్, రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడుగా ఉన్న సచిన్ పైలట్ పేరు కూడా ప్రధానంగా రేసులో ఉంది. ఈయన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. అదేవిధంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సచిన్ పైలట్ రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా నియమిస్తారని ఒక ప్రచారం నడుస్తుంది. 2023 ఎన్నికల్లో ఏదైతే డీకే శివకుమార్ తో కలిసి ఆయన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన పాత్ర పోషించారు, పలు బహిరంగ సభలు నిర్వహించారు. అదేవిధంగా ఎన్నికల పనితీరు, ఎన్నికల స్ట్రాటజీని కూడా ఆయన హైదరాబాద్ లో కూర్చొని పర్యవేక్షించారు. ఆయన పేరు ప్రధానంగా రేసులో వినిపిస్తుంది. మరోపక్క కర్ణాటక రాష్ట్రానికి చెందిన డీకేకి అత్యంత సన్నిహితుడైన సలీం అహ్మద్, డీకే శివకుమార్ కి అత్యంత సన్నిహితుడుగా సలీం కుమార్ ఉన్నారు. ఇతను ఎమ్మెల్యేగా ఉన్నారు, అసెంబ్లీలో కర్ణాటక అసెంబ్లీలో విప్ గా ఉన్నారు. ఈయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మరోపక్క మురళీధర్, కేరళకు సంబంధించిన మురళీధర్ తెలంగాణ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో ప్రిసైడింగ్ చైర్మన్ గా ఉన్నారు. ఆయనే ఏదైతే అభ్యర్థుల ఎంపికలో కూడా కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈయన కూడా కీలక పాత్ర పోషించారు. నేను మరోపక్క భక్త చరణ్ దాస్, ఒరిస్సాకు సంబంధించిన భక్త చరణ్ దాస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం. రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష బాధ్యతలు రావడంలో కూడా కీలక పాత్ర పోషించిన భక్త చరణ్ దాస్ కూడా తెలంగాణ ఇన్ఛార్జి రేస్ లో ఉన్నారు. వీరి పేరు ఏదైతే రణదీప్ సుర్జేవాలా, ఈయన హర్యానాకు సంబంధించిన వ్యక్తి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి. కర్ణాటకలో అధికారం రావడానికి తోడ్పడిన ఏదైతే సుర్జేవాలను తెలంగాణ ఇన్ఛార్జ్ గా నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ పేర్లన్నీ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఎవరిని నియమిస్తారా, ఎవరి పనితీరును ఆధారం చేసుకొని ఏదైతే తెలంగాణలో ఇటు పార్టీని, అటు కార్యకర్తలను, ఇటు మంత్రులు, ఎమ్మెల్యే మధ్య విభేదాలు, అటు ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు నెరపగల నేతను ఎంపిక చేస్తారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్న తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పటికిప్పుడు ఇబ్బంది కలగకపోయినా ఉన్న విభేదాలు, మంత్రులు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు, ఏదైతే డిసిసి అధ్యక్షులకు జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న విభేదాలు, ఎమ్మెల్యేలకు ఇటు క్షేత్రస్థాయిలో ఉన్న మండల నేతలకు ఉన్న విభేదాలను పరిష్కరించే సమర్థవంతమైన నేత కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆరాధిస్తుంది. వీటిలో ఏదైతే దక్షిణ భారతదేశంలో ఏదైతే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, కేరళ ఈ రాష్ట్రాల్లో ఎవరు ఏ నేత అయితే తెలంగాణ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైన అధిష్టానం మల్లగుల కలపడుతుంది. రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరంలో ఏదైతే కొత్త ఇన్ఛార్జీలు నియమిస్తారని రాజకీయ వర్గాల్లో కాకుండా కాంగ్రెస్ వర్గాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. గాంధీ భవన్ నుంచి వీటిపైన ఏదైతే జనవరి లేదా సంక్రాంతి తర్వాత కొలిక్కొచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్.
ఇక తెలంగాణ కాంగ్రెస్ లోనైతే భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొత్త సంవత్సరంలో కూడా త్వరలోనే టీ కాంగ్రెస్ కి కొత్త ఇన్ఛార్జి నియామకం జరగనుంది. మీనాక్షి నటరాజన్ ఇప్పటి వరకు కూడా పార్టీలో ఉన్నటువంటి కొన్ని ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిలో కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడంలో కూడా మీనాక్షి నటరాజన్ కొంత తడబడుతున్నట్లుగా తెలుస్తుంది. అందుకే మీనాక్షి నటరాజన్ స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేసేందుకు కూడా కొంతమంది పేర్లను పరిశీలనలో ఉంచారు. సచిన్ పైలట్, రణదీప్ సూర్జేవాలా, మురళీధరన్, భక్తచరణ్ దాస్, సలీం అహ్లద్ పేర్లు అయితే పరిశీలనలోనే ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే ఇన్ఛార్జ్ మార్పు తప్పదంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు.